మాస్ మహారాజా రవితేజకు సక్సెస్ వచ్చి చాలా ఏళ్లైంది. దాంతో ఆయనకు హిట్ వస్తే బాగుండు అని ఇటు ఫ్యాన్సే కాదు సినిమా రంగంలోని వారు కోరుకుంటున్నారు. అలాంటి సమయంలో కాస్తంత భిన్నంగా ఇరుముడి ప్రచార చిత్రాలు ఉండడంతో ఈ మూవీతో రవితేజ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. మరి వారు ఆశించినట్టుగా సినిమా ఉందో లేదో తెలుసుకుందాం. అది ఉత్తరాంధ్రలోని ఓ పల్లె, పేరు పొల్లూరు. ఆ గ్రామంలో అరటి చెట్లను పండిస్తూ ఆటో నడిపే త్రినాథరావుకు ఒక్కగానొక్క కూతురు. ఆమె మనమ్మ. తన భార్య కావేరి కోరిక మేరకు త్రినాథ్ అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత కూతురు పుడుతోంది. అందుకే కూతురంటే త్రినాథరావుకు అయ్యప్ప స్వామంత ప్రేమ. అయితే అతనికి తాగుడనే వ్యసనం ఉంటుంది. తాగినప్పుడు ఎవరేం చెప్పినా బుర్రకెక్కించుకోడు. తన కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే ఎంతవరకైనా వెళ్ళిపోతాడు. అదే ఊరిలో ఉండే గురుస్వామి ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఆయన కూతురు గాయత్రిని కూడా త్రినాథ్ సొంత కూతురులాగే చూసుకుంటాడు. 6వ తరగతికి వచ్చిన తర్వాత తన కూతురు మనెమ్మను గాయత్రితోనే పట్టణంలోని హైస్కూల్కు పంపుతాడు. అయితే అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏదో జరగకూడంది జరుగుతుంటుంది. అక్కడ చదువుకునే 4 అమ్మాయిలు రకరకాల కారణాలతో చనిపోతారు. వారి మరణాలకు కారణం ఏమిటి? అదే స్కూల్లో చదువుకోవడానికి వెళ్లిన త్రినాథరావు కూతురుకు ఎలాంటి అనుభవం ఎదురైంది? తన కళ్ల ముందు ఏం జరిగినా తండ్రికి వెంటనే చెప్పేసే మనమ్మ అక్కడి దారుణాన్ని ఎందుకు వెంటనే చెప్పలేకపోయింది? దాని పర్యవసానం ఏమిటి అనేదే ఈ సినిమా కథ. కూతురంటే ప్రాణంగా భావించే త్రినాథ్ తన పల్లెలోని ప్రతి ఆడబిడ్డను కూతురుగానే భావిస్తాడు. కానీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం, ఆడపిల్లకు అన్యాయం జరిగితే తట్టుకోలేకపోవడం అనే బలహీనతలతో అతనికి చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది శత్రువులు తయారవుతారు. వాళ్ళంతా త్రినాథ్ అయ్యప్ప మాల వేసుకుంటే అతనిపై పగ తీర్చుకోవాలని వేచి చూస్తుంటారు. తీరా అతను మాల వేసుకున్న తర్వాత జరగరాని సంఘటనలు ఒక్కొక్కటి జరిగిపోతాయి. ప్రేక్షకుల ఊహకు కూడా అవి అందనివి. ఆ ట్విస్ట్ల కారణంగా ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యతను తెలియజేసేందుకు తీసిన ఈ సినిమాలోని ప్రధానాంశం పలచబడిపోయింది. జరిగిన మరణాలకు సంబంధించిన దోషులను వెలికితీసే క్రమంలో ప్రేక్షకులకు కావాలని కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అందుకోసం రకరకాల సంఘటనలను, సన్నివేశాలను క్రియేట్ చేశాడు. ఈ వ్యవహారంతో కథ కాస్త గాడి తప్పింది. త్రినాథ్ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడంతో సినిమా మొదలై రకరకాల మలుపులు తిరిగి అతను గురుస్వామిగా మారడంతో కథ సుఖాంతమవుతోంది. ఈ మధ్యలో ప్రేక్షకులకు కొన్ని కొరుకుడు పడని వాస్తవాలు, అంగీకరించలేని సన్నివేశాలు ఉన్నాయి. వీటిని అధిగమించేలా అయ్యప్ప మాలలో రవితేజ కనిపించిన ప్రతి సన్నివేశం డివోషనల్ టచ్తో బాగుంది. మరి ముఖ్యంగా అయ్యప్పపై పెట్టిన 3 పాటలు చాలా బాగున్నాయి. పాపులర్ సాంగ్ మల్లెపూల పల్లకి పాట రీమిక్స్ చేయడం విషయంలో కొంత అసంతృప్తి లేకపోలేదు. నటీనటుల విషయానికి వస్తే రవితేజ సహజ నటన ప్రదర్శించాడు. పోరాట సన్నివేశాలు ఇరగదీశాడు. బేబీ నక్షత్రకు తెలుగులో ఇదే మొదటి సినిమా. చాలా చక్కగా ఆ పాత్రను పోషించింది. ప్రియా భవానీ శంకర్ సగటు తల్లి పాత్రలో ఒదిగిపోయింది. గురుస్వామిగా సాయి కుమార్ బాగా సెట్ అయ్యారు. అయితే ఆయన క్యారెక్టర్లోని ట్విస్ట్ను జీర్ణించుకోవడం కాస్తంత కష్టమే. మలయాళ నటి శ్వాసిక తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా భిన్నమైన పాత్రలే ఆమెకు లభిస్తున్నాయి. ఇది ఆ కోవకు చెందిందే. ఇతర ప్రధాన పాత్రలను అజయ్ ఘోష్, సురభి ప్రభావతి, రమేష్ ఇందిర, మీసాల లక్ష్మణ్, కిషోర్ కుమార్, కసిరెడ్డి రాజ్ కుమార్, రమణ భార్గవ్ తదితరులు చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం విషయంలో రాజీ పడలేదు. జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. గడిచిన 3 వారాల వ్యవధిలో తెలుగులో వచ్చిన అతని 4వ సినిమా ఇది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్గా నిలిచింది. ప్రథమార్థం తండ్రి కూతుళ్ల అనుబంధంతో సరదాగా సాగిన సినిమా ద్వితీయార్థంలో కథ లోతుల్లోకి వెళ్లేసరికి భారంగా మారింది. అయితే చివరి 20 నిమిషాలు రేసీగా సాగింది. ఏదేమైనా డివోషనల్ బ్యాక్డ్రాప్లో తండ్రి కూతుళ్ల సెంటిమెంట్తో నటీనటుల సహజ నటనతో రూపుదిద్దుకున్న ఇరుముడి ఇటీవల వచ్చిన రవితేజ చిత్రాలతో పోల్చితే ఫార్ బెటర్ మూవీ.